ఒకవేళ నాకుండరు, నా ఫ్యాన్స్ ఉంటే మీకు ఒక విషయం చెప్తున్నా, అన్నీ అబద్ధాలు. ఓల్డ్ మాంక్ ఫుల్లో ఓ 90 ఉంచానేమో. ఎంత తాగా అప్పటికీ నాకు ఎక్కక సిగరెట్ వేయాలి అనుకొని బయటకు వచ్చి కారు తీసి వెళ్ళి సిగరెట్ వెలిగించుకొని అప్పటి వరకు గుర్తుంది, కారు తీసి వస్తాడు తెలియదు. ఆస్ట్రేలియా వెళ్ళినా అమెరికా వెళ్ళినా అంత సీన్ లేదు మనకి. అంతే. నేను బాణం లాంటి కాదు, నేను బాంబు లాంటి. నేను ఎటు పేల్తానా, అసలు పేలనా ఇది నాకు అసలు తెలియదు. ప్రపంచంలో ఉన్న రిలీజియస్ బుక్స్ అన్ని తీసుకొచ్చేసి తగలబెట్టద్దు, అట్టయిపోతారు. లాక్ చేశాను, ఎవ్వరికి కనిపించడం. మళ్ళీ సేమ్ కథలు రావు. ఏంట్రా లైట్ ఆగిపోయింది, చిమ్మ చీకటి, ఏం కనిపించట్లే. ఒక్క సెకండ్ ముందుకెళ్తే మళ్ళీ లైట్ ఆన్ అయింది. కరెక్ట్ గా లైట్ ఆన్ అయ్యే దగ్గర లెఫ్ట్ లో శ్మశానం ఉంది. నాకు తొత్తర అక్క హరహర మహాదేవ్ నరిచింది. అక్కడ ఒక శవం ఏదో కాలుతోంది, అక్కడ పుర్ర. హీరోకి ఒక 100 కోట్లు ఉన్నాయంటే ఎందుకు? 100 కోట్లు ఉన్నాడు కథ మాకెందుకు? హీరోకి ఏం లేదు, హీరో గోచిగుడ్డు ఉంది. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు, అది నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంటే సినిమా చూసి బయటకు వచ్చి మాట్లాడుకునే గ్యాప్ ఉండట్లేదు ఆ సినిమా గురించి. నోబడీ ఈజ్ రియలీ ఎంజాయింగ్ ఎనీథింగ్. ఇది కంప్లీట్ చేసేద్దాం, ఈ ఎపిసోడ్ చూసేద్దాం, ఈ సినిమా 2x లో పెట్టి చూసేద్దాం, సాంగ్ స్కిప్ కొట్టేద్దాం, ఈ సీన్ అంటే స్కిప్ కొట్టేద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో ఐ డోంట్ నో బ్రో. మా పాడ్కాస్ట్ వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. డోంట్ జస్ట్ లిసన్, బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. బత్తుల ఓకే. బత్తుల అమరవీర పెనియల్, ఎస్ చెప్పండి. చెప్పండి. వెల్కమ్ టు ద అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా బిజీ స్టాండప్ కమెడియన్ రైట్ నౌ, రెగ్యులర్ షోస్ చేస్తున్నావు. థ్యాంక్ యూ ఈజీగా మాకు అవైలబిలిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ నీ క్రెడిట్స్ గురించి చెప్తా. ఐ నో యూ సిన్స్ మోర్ దెన్ 10 years now. You're a writer, you're an actor, right now you're a stand-up comedian. ఎంతో కొంత డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది నీకు పర్సనల్గా. ఈ మల్టీ ఫ్యాసెట్ ఐడెంటిటీలో ఏది డామినెంట్గా ఉంటుంది, ఏది సప్రెస్డ్గా ఉంటుంది మీకు? నటుడు. చిన్నప్పటి నుంచి నటుడిని నేను. అసలు నాకు ఊహ తెలిసిన మొదటి నుంచి నేను నటుడిని. యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్? సీరియస్గా మన సినిమాస్ ట్రై చేస్తున్నారా? ట్రై ఏం లేదు బ్రో. నన్ను ఎవరైనా అప్రోచ్ అయితే నేను వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరుగుతుంది. నా భయం ఎక్కడో మూల నుంచో పెట్టేస్తారేమో అని. అంటే రీసెంట్గా కొన్ని వెబ్ సిరీస్లో వాటిలో మీరు కనిపిస్తున్నారు, బట్ యూ హావ్ డన్ యాంపుల్ ఆఫ్ వర్క్ వే బిఫోర్ 5-6 years. షార్ట్ ఫిల్మ్స్ అయినా చాలా చాలా యూట్యూబ్ కంటెంట్ అయితే చేశారు ముందే. ట్రూ. బట్ ఐ నో యూ వెంట్ ఫర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆస్ట్రేలియా. అది అయిపోయినాక ఏదో రిఫ్ జరిగింది. ఆ రిఫ్ తర్వాత ఇండియాలో ప్రత్యక్షం అయ్యావు సడన్గా రోడ్ మీద వెళ్ళే వాళ్ళని ఇంటర్వ్యూలో అడగడం, ఏదో ఫిలసాఫికల్గా కొంత మాట్లాడుతూ ఉండడం. ఐ నో యూస్ టు డూ రెగ్యులర్ రీల్స్ ఇన్ ఆస్ట్రేలియా అబౌట్ సో మెనీ థింగ్స్. నాకు విచిత్రమైన కన్ఫ్యూజన్ ఉండేది. సడన్గా ఇవాళ మైక్రోస్కోప్ గురించి మాట్లాడదాం అంటావు, రాత్రికేమో ఇవాళ నక్షత్రాలు ఎందుకు అలా ఉండే, జోడియాక్ సైన్స్ అంటే ఏంటని చెప్తావు, కట్ చేస్తే మళ్ళీ నేను యాక్టర్ అవ్వాలి గురు అంటావు. ఇంత రిఫ్ ఏది జరిగింది? సడన్గా ఇండియా ఎందుకు ప్రత్యక్షం అయ్యో? వాట్ మేడ్ యూ టు స్టార్ట్ ఎవ్రీథింగ్? యాక్చువల్లీ నాకు ఇష్టం లేకుండా పంపించారు. ఓకే, నీకు మాస్టర్స్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఎలా అంటే మరి రావు గారు అబ్బాయి వెళ్తున్నారు, ఎదురింటి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళాలి అంటే మన దగ్గర డబ్బులు నేను వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దా వాజ్ కోవిడ్ టైం. ఆ టైంలో నేను వైజాగ్లో ఎక్కడైతే పెరిగానో మా అత్త తను చనిపోయారు కోవిడ్లో. తర్వాత ఐ థాట్ ఇండియా వెళ్ళి మన సినిమా తీసేయచ్చు. అవును, నా దగ్గర కథ ఉంది, ఎవరు ఆపుతారు నన్ను, ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. వస్తే ఆన్ కెమెరా చెప్తున్నాను, 2021 December 31 యాక్చువల్లీ నేను రిటర్న్ వెళ్ళాలి ఆస్ట్రేలియా. ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది నీకు. ఓల్డ్ మాంక్ ఒక ఫుల్లో ఓ 90 ఉంచానేమో. ఓకే, అంత తాగా ఫుల్గా తాగేసి అప్పటికీ నాకు ఎక్కక సిగరెట్ వేయాలి అనుకొని బయటకు వచ్చి కారు తీసి ఇంటి పక్కనే సిగరెట్ వెళ్ళి సిగరెట్ వెలిగించుకొని అప్పటి వరకు గుర్తుంది, కారు తీసి వస్తాంటే తెలీదు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎంత భయంకరం అనేది ఆ రోజు తెలుసుకున్నాను నేను. అప్పుడు ఇక మా డాడీ, ఓకే నువ్వు అక్కడికి వెళ్ళి ఇదా చేసేది, ఆస్ట్రేలియాలో ఇది అవుతున్నావు నువ్వు,
ఇంకా మా డాడీ పంపించాలనుకోలే, వద్దు నువ్వు వెళ్ళొద్దు అని, ఇక్కడే చూసుకో నీకు వచ్చేస్తే జాబ్స్ అది ఇది. జనాలు చాలా మంది అలా అనుకుంటారు కానీ ఆస్ట్రేలియా వెళ్ళినా అమెరికా వెళ్ళినా అంత సీన్ లేదు మనకి. అంతే మా డాడీ తెలియదు ఏంటి, సర్వైవల్కి ఎంత స్ట్రగుల్ అవ్వాలి మన. అదే యా ప్లీజ్ కంటిన్యూ. ఎప్పటి నుంచో నేను ఇంతే. అంటే కొంతమంది మనుషులు మారరు. పోనీ ఇప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్ ఎందుకు నువ్వు మారిపోయావు అంటే మారా, తాగేసి తోలట్లేదు అంతే. తాగడం తోలుతున్నా. సో అట్లా రెస్పాన్సిబిలిటీ ఎంతో కొంత పెరిగిందంట. అంతే కదా భయ్య. బట్ ఈ రీజన్తో యూ స్టేడ్ ఇన్ ఇండియా, దెన్ సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ అని వచ్చింది. ఈ రీజన్తో కాదు, ఐ థాట్ నా దగ్గర కథ ఉంది, నేను వెళ్ళి చెప్పేస్తే తీసేసుకుంటారు. బా అసలు కథ మీద ఉన్న పట్టు అలాంటిది నాకు. సరే అని చెప్పి నేను ఎక్కడైతే ఇదివరకు పనిచేసామన్నో ఇన్ఫినిటమ్ కాల్ కాదు, ఐ టెక్స్టెడ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, టెక్స్టెడ్. వాళ్ళు ఏం పట్టించుకోవాలి, మేబీ వాళ్ళు బిజీగా ఉండున్నారు కూడా. ఎందుకు అంటే అప్పటికి వాళ్ళకి అన్ని హిట్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు నేను అనిపించింది ఇలా కాదు అని చెప్పి, ఆస్ట్రేలియాలో మనకి అజయ్ మైసూర్, అవును ఏజే కమ్మరాజ్యంలో కడపరెడ్లు ప్రొడ్యూస్, ఆయనకి మెసేజ్ చేశా, భయ్య నా దగ్గర మంచి కథ ఉంది అని చెప్పి, చేద్దాం. ఆయన ఇక్కడికి వచ్చింది లేదు, నేను కలిసింది లేదు. తర్వాత నందు గారికి నేను ఒక పిచ్ పంపించాను. ఓకే, ఆయన విన్నాడు, ఓకే బాగుంది అన్నాడు. తర్వాత నేను నా ఫ్రెండ్స్ అందరికి చాలా మందికి చెప్పే స్టోరీ. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే స్టోరీ ఉంటే సరిపోదు, దిస్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ మేనేజింగ్ పీపుల్. సో ఐఎమ్ వెరీ వీక్ ఎట్ మేనేజింగ్ పీపుల్. ఐఎమ్ గుడ్ ఎట్ క్రియేటివ్ సైడ్, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఎంటర్టైనింగ్ పీపుల్, బట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ మేనేజింగ్ పీపుల్. అది నాకు అర్థమైంది. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్లో. అంటే నాకు నేను తెలుసుకోవడం. అప్పుడు వరకు నేను ఏదైనా చేస్తా, పైగా యవ్వనంగా ఉండేవాడిని అప్పుడు, అవును ఫుల్ పవర్ ఉండేది. ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్, మనకి వెన్ వీఆర్ దేర్ ఇన్ అ ప్లేస్, మనకు ఒక డిస్కషన్ జరిగింది. బ్రో నాకు ఏదైనా చేయాలి బ్రో, నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను, నన్ను అసలు కంట్రోల్ చేసేస్తున్నాయి చాలా పవర్స్, నా టాలెంట్ అంతా వృధా అయిపోతుంది అని చెప్పి చాలా మెంటల్గా సతమతం అవుతున్న టైంలో మనకిద్దరికి ఒక డిస్కషన్ అయింది. అమర్, నీ కోరికల్లో న్యాయం ఉంది, నీ ఎబిలిటీ మీద నీకు నమ్మకం ఉంది, ఇదంతా ఓకే, కానీ బట్ అన్నిటికన్నా ముందు ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి అమర్. ట్రూ, యూ సెడ్ దట్. యా బ్రో, నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి బ్రో అని అన్నావు నువ్వు. నాకు గుర్తుంది. కట్ చేస్తే అంతే ధైర్యంగా నువ్వు ఇండియా వచ్చేసి సడన్గా ఈ స్టార్టెడ్ మేకింగ్ కంటెంట్ క్రియేషన్. బట్ ఈ స్టాండప్ కామెడీ అనేది ఒక కొత్తగా క్రియేట్ అయిన ఒక ఆర్ట్ ఫామ్ తెలుగు ప్లాట్ఫామ్కి. తమిళ్లో మంచి ఇద్దరు ఉన్నారు, అండ్ నార్త్ బెల్ట్లో చాలా మంది ఉన్నారు, యూనో. సో తెలుగులో కొత్తగా వస్తున్నప్పుడు స్టాండప్ కామెడీ వైపు వెళ్తే ఎలా ఉంటుందనే ఐడియా అలా వచ్చింది. ఐ నో యువర్ ఎ పర్ఫార్మర్, బేసికలీ థియేటర్ ఆర్ట్స్ చేసావు, మైమ్ చేయగలుగుతావు నువ్వు, గీతంలో యూనో యూ డిడ్ సో మెనీ థింగ్స్. సో ఏ బ్రేక్ పాయింట్లో స్టాండప్ కామెడీ మైట్ వర్కౌట్ ఫర్ మీ అని అనుకున్నావు నువ్వు? ఇట్ వాస్ ప్యూర్ యాక్సిడెంట్. నేను అప్పటికి ఇంట్ వీడియోస్ చేసేవాడిని. ఇంట్ అంటే ఎస్ ఐ నోటీస్ దట్ ఇట్ ఈస్ ఎ ఇన్ఫర్మేటివ్ ఛానల్. 1 minute వీడియోస్ అవి చేసేవాడిని అనమాట. ఒకరోజు ఏంటంటే తమాడా మీడియాలో మనం ఓపెన్ మైక్ పెడుతున్నాం అన్నారు. ఓకే, ఓపెన్ మైక్ అంటే ఏంటని నాకు అప్పటికే తెలియదు. నాకు అసలు ఓపెన్ మైక్ అంటే మైక్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, యూ కెన్ కమ్ అండ్ టెస్ట్ యువర్ జోక్స్ అన్నారు. అయితే నేను చేస్తాను, నేను ఆల్తా నువ్వేంటి ఆడేది, ప్రొఫెషనల్స్ వస్తున్నారు, తెలుగు స్టాండప్ కమేడియన్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు వచ్చి చేస్తారు అని నేను అయినా చేయాలనుకుంటున్నాను అన్నా. సరే అందరూ అయిపోయిన తర్వాత చివరిలో చేద్దుగా నువ్వు టైం ఉంటే అన్నారు. అందరూ చేసి వెళ్ళిపోయారు. లాస్ట్ పర్ఫార్మ్ నేనే. లాస్ట్ పర్ఫార్మర్ అయ్యేసరికి ఒక 17 members ఉన్నారు. ముందుకు 30-40 members ఉండేవాళ్ళు, అందరూ వెళ్ళిపోయారు. ఆ 17 members వర్ ఇన్ స్ప్లిట్స్ అనమాట. అసలు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు వేరు, వీడియోంటి ఎలా చేస్తున్నారు. దట్ వాజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ మెట్రోస్. అసలు ఇంత బాగా చేస్తున్నారంటే అది ఇది అనుకున్నారు. అండ్ దెన్ నేను ఎప్పుడు వెనక్కి తిరగల అప్పటి నుంచి. అలా చేసుకుంటూ ఇప్పటికీ నేను ఎప్పుడు నా సెట్ రాసుకున్నాను. ఓకే, అలా వెళ్ళి ఆన్ స్పాట్ అలా జోకులు వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ దట్ ఈస్ విజిబుల్ వెన్ యూఆర్ టాకింగ్. యూ థింక్ యూ ప్లాన్ ప్యారలల్లీ. when you it's hard actually. అది చాలా ఉంటారు నన్ను జనాలు, అంటే నీకు ఎలా రాయకుండా ఎలా అని. నేను ఒక జోక్ చెప్తా, జనాలు నవ్వే టైంలో దాని ట్యాగ్ వస్తుంది అనమాట. సో ట్యాగ్ అంటే జోక్ తర్వాత పేలాల్సిన ఇంకో జోకు. సో అది నాకు ఒక 2-3 yearsగా ఇట్ ఈస్ గోయింగ్ స్మూత్. సో ఆర్ యూ రియలీ
థింకింగ్ టు కంటిన్యూ దిస్ ప్రొఫెషన్ ఆర్ సీరియస్ యాక్టింగ్ వైపు ఆర్ యూ వాంట్ మేనేజ్ బోత్? ఐ డోంట్ నో బ్రో. నేను ఎలాంటి అంటే చాలా మంది ఇలా గురి పెట్టి కొట్టేస్తారు కదా. కొంతమంది అయితే డైరెక్ట్ గా బర్డ్ ఐకి కొట్టేస్తారు. నేను బాణం లాంటి కాదు, నేను బాంబు లాంటి. నేను ఎటు పేల్తానా, అసలు పేలనా, పేలితే ఎంత దూరం వెళ్ళుద్ది ఇది నాకు అసలు తెలీదు. సో సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. So you're kind of testing your limits right now, understanding the craft. Yeah. So అంతెందుకు ఇది జరుగుతుందా, నేను కూడా పాడ్కాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఇట్ మైట్ వర్క్అవుట్. రాజ్ మామిడాన ఆయన మంచి ఎస్టాబ్లిష్డ్ స్టాండప్, ఆయన పిలిచి మాట్లాడొచ్చు. నీకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ స్టాండప్ తోటి మిమ్మల్ని ఏదో కాపీ కొట్టేస్తారు కదా, ఏదో జరుగుతున్నప్పుడు అలా వచ్చేస్తుంటే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నాది, when you're performing live, ఆడియన్స్ ఒక 200 మంది 300 మంది ఎదుర్కొని కూర్చుని నిన్ను జడ్జి చేసేలాగా ఒక లుక్ ఇస్తూ ఈ నా కొడుకు ఏం చెప్తాడు ఇప్పుడు, మనం నమ్మవాలా అనేలాగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. బికాస్ సంబడీ ఈజ్ యునో గివింగ్ దేర్ టైమ్ టు యూ. నువ్వు నవ్విస్తావో నవ్వించలేవో ఏమో నీకు తెలీదు. ఒకసారి స్టేజ్ పైన కాలు పెట్టి మైక్ పట్టుకుని చూసినప్పుడు బ్లర్ ఫీలింగ్ వస్తుందా నీకు, ఆర్ యూ గో విత్ ద ఫ్లో? బేసిక్గా ఏంటంటే ఫస్ట్ 30 సెకండ్స్లో ఎవరో ఒకరు నవ్వాలి. ఓకే, ఇది ఒక ట్రిక్. ఫస్ట్ 30 సెకండ్స్లో ఒకరిని నవ్వించిన తర్వాత వాళ్ళకి మన లుక్స్ లాక్ అయిపోవాలి. ఓకే, లాక్ అయిన తర్వాత వాడే అనుకుంటాడు, ఓ నాకే చెప్పాడా జోక్ అనుకుంటాడు. వాడు నెక్స్ట్ జోక్కి ఖచ్చితంగా నవ్వుతాడు. వాడు నవ్విన తర్వాత లాఫ్ ఈజ్ ఆల్వేస్ కంటేజియస్. ఒకడు నవ్వితే అందరు నవ్వుతారు. నవ్వు అసలు అనుకున్నా ఆ నవ్వు అలా వెళ్ళిపోద్ది. సో నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 30 సెకండ్స్లో నవ్వించాలి. ఓకే, నేను రాసుకోవడం కూడా ఫస్ట్ 1 మినిటే రాసుకుంటాను. 1 మినిట్ వెళ్ళిందా గంట వెళ్ళిపోద్ది. ఆ 1 మినిటే కష్టపడ్డానా గంట నరకం నిప్పుల మీద నడిచినట్టు ఉంటుంది, అసలు భయం వేస్తూ ఉంటుంది. అయినా అక్కడక్కడ నవ్వకుండా అయితే ఉండరు. ఇట్స్ ఈజీ టు మేక్ పీపుల్ లాఫ్. కొన్నిసార్లు వర్డ్స్తో నవ్వుతారు, కొన్నిసార్లు యాక్ట్స్తో నవ్వుతారు, కొన్నిసార్లు సౌండ్స్తో నవ్వుతారు, యాక్సెంట్స్తో నవ్వుతారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేయడం వల్ల దేనికి నవ్వుతారనే ఒక ఐడియా అయితే ఉంది నాకు. ఓకే, ఇంకొక క్వశ్చన్ కొంచెం ఎలాబొరేట్గా చెప్పడానికి ట్రై చేయండి. బేసికలీ నేను మీ తాలూకు వర్క్ని మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, యు గో త్రూ ఇన్సిడెంట్స్, మీ జీవితంలో జరిగిన సంఘటనలు, మీ ఫ్రెండ్స్తో జరిగిన సంఘటనలు, ఆర్ మీ మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ని ఫన్నీగా చెప్పడం, ఆర్ మీ ఫ్యామిలీలో తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల మిమ్మల్ని సైకలాజికల్గా ఇంపాక్ట్ చేసిన ట్రామాని కామెడీగా బయటికి చెప్పడం, ఆర్ మీకు బాధ కలిగిన సంఘటనలు, హార్ట్ బ్రేక్స్, ఫ్రెండ్ తాలూకా హార్ట్ బ్రేక్స్ కావచ్చు, ఇలాంటి రకరకాల ఇన్సిడెంట్స్ని అంతటిని దాన్ని ఎంత వీలైతే అంత సోఫిస్టికేటెడ్గా నేను అన్న కానీ ఒక రకమైన సోఫిస్టికేషన్తో యాడ్ చేసి కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా అవుట్పుట్ వస్తుంది. యూనో స్పీకింగ్ ఫ్రీలీ ఈజ్ వన్ థింగ్, బట్ వెన్ యూ స్పీక్ దట్ మచ్ ఒక సొసైటీలో, ఒక సేమ్ సొసైటీలో మనం ఉంటాం అంతా ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఒక వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఇది దాటి మాట్లాడచ్చు, ఇది దాటి మాట్లాడకూడదు, ఇది దాటితే ఫన్ వస్తుంది, ఇది దాటితే ఫన్ రాదు. ఏ పర్టికులర్ టైం తర్వాత యూ రియలీ అండర్స్టూడ్ మేబీ దిస్ మైట్ బి మై థింగ్? అంటే నా ఉద్దేశం ఏంటంటే బూతులు వాడడం కావచ్చు, కొన్ని బయటికి పబ్లిక్గా మాట్లాడుకోలేని మాటలు కావచ్చు, వీటిల్ని డే టు డే లైఫ్లో జరిగే సంఘటనలతో కలిపి చెప్పడం. ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్ యాక్చువల్లీ. బేసిక్గా ఏంటంటే చాలామంది, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ ఈ మధ్య చూస్తూ ఉంటారు, పోలీసులు తీసుకెళ్లారు వచ్చారు ఇది. మీరు కోరుగా ఆలోచిస్తే ఎందుకు తీసుకెళ్లారు? ఎవరో ఒకళ్ళు హట్ అయ్యారు, ఆ ఒకళ్ళు తాలూకా ఫ్యాన్స్ హట్ అయ్యారు. సో ఇప్పుడు ఎవరైనా స్టాండప్ కామెడీ చేస్తున్నారంటే వాళ్ళకి ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీ మీదే వేసుకోవాలి జోక్స్. నేను నా మీద చెప్పుకుంటా, నా ఫ్రెండ్ మీద చెప్పుకుంటా, మా డాడీ మీద చెప్తా, మా చెల్లి మీద చెప్తా, నా ఫ్రెండ్ అంటాను, నవ్వుతారు జనాలు. అదే నేను ఒక వ్యక్తి పేరు తీసుకొని అది నేను అనలేను. అండ్ ఆల్సో ఇప్పుడు వరకు నేను చేసిన సెట్లన్నీ, ఒకవేళ నాకు ఉండరు, నా ఫ్యాన్స్ ఉంటే మీకు ఒక విషయం చెప్తున్నా, అన్ని అబద్ధాలు. ఓకే, ఏది నా జీవితంలో జరుగుంటే అనే యాంగిల్లో అంతే. ఎవరో ఒక వ్యక్తి అన్నాడు, వాట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్, వాట్ ఈస్ యాక్టింగ్ అంటే 1 man లివింగ్ మెనీ లైఫ్స్ అని.
సో ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు అనేదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో చాలా మంది అడుగుతుంటారు, అన్న ఇది నిజంగా జరిగిందా? ఎందుకు జరుగుతుంది? ఎగ్జాజరేషన్ ఆఫ్ రియాలిటీ. అంతే. అస్సలు మేబీ 1-2 పాయింట్లు అక్కడక్కడ జరిగిన దాంట్లో తీసుకోవడం తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాజరేషన్ యాజ్ యూ సెడ్. అండ్ వన్ థింగ్ ఏంటంటే లివింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఆ పర్టికులర్ క్షణాలను నువ్వు చాలా భయపడి ఉంటావు, లిటరలీ భయపడి ఉంటావు కొన్ని విషయాల్లో, కొన్ని పరిస్థితుల మధ్యలో. వాటిని మనం కొంతకాలం తర్వాత చెప్పుకుంటే చాలా ఫన్నీగా ఉంటాయి ఆబ్వియస్లీ. దట్స్ కామెడీ. యా. మైకీ కిరికిరి అని మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు బేసికలీ. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్. ఈ ప్రోగ్రాంలో చందు ఆర్ అదర్ ఫ్రెండ్స్, నాకు కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు, ఇద్దరు ముగ్గురు కలిపి ఇట్లా ఇద్దరు ముగ్గురు కలిపి టైంని మీరు యూటిలైజ్ చేసుకుని యూ డూ ద థియేటర్. ఈ ప్రాసెస్లో వెన్ సంబడీ ఈస్ డూయింగ్ స్టాండప్, మీరు పక్క నుంచి ఒక జోన్ అవుట్లోకి వెళ్ళి యూ విల్ బి ప్రిపేరింగ్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. ఏం మాట్లాడాలి. బికాస్ ఐ నో ఒక ఆర్టిస్ట్ ఎమోట్ చేయాలంటే కెమెరా ఆన్ అయినా లేకపోతే ఆడియన్స్ తాలూకా లైవ్ ఫ్యాక్టర్ ఉంటే తప్ప వాళ్ళ లోపల ఎనర్జీ పంప్ అవ్వదు. వెన్ యూఆర్ రియలీ స్ట్రగ్లింగ్ త్రూ దట్ యాంగ్జైటీ ఫేసెస్, వాడు ఎవడో చాలా బాగా చేసేస్తున్నాడు, నెక్స్ట్ నువ్వు వెళ్ళాలి వెంటనే, నీకు అది భయంగా ఉంటుందా? అండ్ ఈ రిఫ్ మీ ఇద్దరి మధ్యన జరుగుతుందా? ఈ టగ్ ఆఫ్ వార్ లాంటివి ఏమైనా ఉంటాయా? వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను నెక్స్ట్ పర్ఫామ్ చేస్తున్నాను అంటే నేను ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నాడో అతని పర్ఫార్మెన్స్ నేను చూడలేను. అంటే నాకు అర్థం కాదు. చూసే మీకు దీన్ని ఏమంటారంటే నెక్స్ట్ ఇన్ లైన్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మనం కొత్తగా స్కూల్లోకి వెళ్ళాం, అందరు పేర్లు చెప్పమన్నారు, మన ఫ్రెండ్ పేరు వచ్చేపాటికి పక్కనోడు వచ్చేపాటికి ఆడి పేరు కూడా గుర్తుండదు, ఎందుకంటే మన పేరు చెప్పాలి కాబట్టి. సో ఈ నెక్స్ట్ ఇన్ లైన్ ఎఫెక్ట్ నాకు ఉంటుంది. ఒక ప్రసవ వేదన అక్కడికి వెళ్ళేంత వరకు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. దట్ ఫస్ట్ 2 minutes is very important. ఫస్ట్ 30 seconds is very critical. అండ్ దాని ముందు నేను చెప్తానా, వస్తుందా రాదు, ఎందుకంటే నేను ఎప్పుడు ప్రిపేర్డ్గా వెళ్ళను. ఒక స్టాండప్ కమీడియన్ వెళ్ళాడు అంటే చాలా ప్రిపేర్డ్గా వెళ్తాడు. నేను ప్రిపేర్డ్గా వెళ్ళను, కానీ ఇట్ వర్క్స్. నాకు అదే అర్థం కాదు. టగ్ ఆఫ్ వార్ అంటారా, ఉంటుంది అది. అందుకే నేను చివరి చేస్తాను. ఓకే, అంటే నేను కొంచెం బాగా చేసేసరికి అబ్బాయి చేసాడు మళ్ళీ నాది ఎవరు వింటారు అనుకుంటూ ఉంటారు. అంటే నా క్వశ్చన్ దీనిలోనే ఉంది యాక్చువల్గా. సంబడీ ఈస్ డూయింగ్ బెటర్ దాన్ యూ ఆర్ లెసర్ దాన్ యూ, అదొక స్టాండర్డ్ అవుతుంది. మొట్టమొదటి మొదలుపెట్టిన వాడు 100 తీసుకెళ్ళిపోయాడు అనుకో, నెక్స్ట్ వాడు సాచురేషన్ పాయింట్లోకి వెళ్ళి వాడు 60-70 చేసినా కూడా కనెక్ట్ అవ్వదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది బ్రో. నా వీడియోస్ ఓకే, ఇప్పుడు నా తోటి వాళ్ళు కాంటెంపరీ చేసే వాళ్ళు వీడియోస్ కింద పెట్టేస్తున్నారు, అమర్ది బాగుంటుంది అది ఇది అంటే ఒక రకమైన వాళ్ళకు కూడా ఇదేంటి అంటే నాకు ఉంది. అది టమాటో మీడియా స్టార్టింగ్లో చేసినప్పుడు నా వీడియోల్లో కొంతమంది దానికన్నా ముందు చేసిన వాళ్ళ అవి బాగుండే ఎందుకు పెడుతున్నారు అని ఉన్నాయి. బట్ అది మాఫీ చేయడానికి నాకు అట్లీస్ట్ ఒక 4-5 sets రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. సో మనిషిలో ఉంటే మాత్రం మొదట్లో ఒప్పుకోకపోయినా ఒక 2-3 సార్లు అలవాటు అయ్యే కొద్దీ ఓకే వీళ్ళు కూడా ఉందని ఎంకరేజ్ చేస్తారు. దట్స్ వాట్ ఐ ఫీల్. అర్థమైంది. మన తెలుగు నీష్లో మన తలకు నేటివిటీలో స్టాండప్ కామెడీ అనేది ఒక కొత్త ఫార్మాట్. ట్రూ. రాజమామిడ నగర్ ఇలాంటి వాళ్ళు కొంచెం పైనీర్స్ అయ్యారు వీటిల్లో ఆల్రెడీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ రైట్ నౌ టు గ్రాబ్ ద రైట్ ఆడియన్స్. మీరు చాలా షోస్ పెడతా ఉంటారు, టికెట్ సేల్ లైవ్ అని పెడతా ఉంటారు, రీల్స్ వాటిల్లో కొనండి రండి అని. యూనో వెన్ యూ గో టు ఎంటీ థియేటర్, మీరు అనుకున్నట్టు జరగలే, వర్కౌట్ అవ్వలే, ఆడియన్స్ సరిగ్గా రాలే, వాట్స్ ద సిచ్యువేషన్ ఆ రోజు ఆ క్షణంలో? ఐ విల్ బాంబ్ అయిపోద్ది నా పని. ఎందుకంటే నా ఇప్పటి వరకు హిట్ అయిన సెట్స్ అన్నీ ఎక్కువ మంది ఉంటేనే అవుతాయి. 10 మంది, నేను నా లీస్ట్ 25, అంతకన్నా తక్కువ నేను చూడలా. నేను ఎప్పుడైతే 10-5 చూస్తానో నాకు తెలిసి నేను గుండెపల్లి చచ్చిపోతాను నేను ఆ రోజు. 1-2 అయినాయి అంటే 1 టికెట్ 2 టికెట్లు వెళ్ళిన రోజులు ఉన్నాయి, అప్పుడు క్యాన్సిల్ చేసేస్తాం. బట్ 15 members వస్తున్నారు, 16 members వస్తున్నారు అంటే ఐ ప్రిఫర్ టేకింగ్ మై ఓన్ ఫ్రెండ్స్. బాబు మీకు దండం పెడతాను రండ్రా బాబు అని. ఎందుకంటే నాకు హాల్ నిండుగా ఉంటేనే నేను ధైర్యంగా ఉంటాను. హాల్ అక్కడక్కడ కూర్చున్నారు అంటే ఆ లాఫ్ ట్రావెల్ అవ్వదు కూడా. దట్స్ ద పాయింట్. గాట్ ఇట్. నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలోనూ ఉండకపోవచ్చు. ట్రూ. పేకేటి శివరామ్ గారి నుంచి చూసుకుంటే, రేలంగి గారి నుంచి చూసుకుంటే,
మొన్న బ్రహ్మానందం గారు, దాని తర్వాత ఇప్పుడు సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరో కమ్ కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు కావచ్చు, అల్లరి నరేష్ గారు కావచ్చు. ఆల్ దీస్ పీపుల్ హూ కెప్ట్ స్టాండర్డ్స్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. వాళ్ళకున్న యాక్టింగ్ ఎమోషన్ ఎబిలిటీ తోటి కామెడీని చాలా సటిల్ వేలో చెప్తారు. ఒకడు బాధపడుతూ నవ్వించగలడు, ఒకడు సీరియస్గా నవ్వించగలడు, ఒకడు వాడు స్ట్రగుల్ అవుతూ నవ్వించగలుగుతాడు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైమింగ్ తోటి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. దే ఆర్ డూయింగ్ సో మెనీ గుడ్ థింగ్స్. మీరు ఎప్పుడైనా మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమెడియన్స్ నుంచి తీసుకున్న ఏమైనా విషయాలు ఉన్నాయా? డూ యూ అబ్జర్వ్ కీన్లీ ఎనీథింగ్? యా, ఐ థింక్ ఒక డైరెక్టరు లేదా ఒక రైటరు సీన్ రాయగలడు, డైలాగులు రాయగలడు. డైలాగుల్లో కామెడీ రాయగలడేమో, కానీ కామెడీ తీసుకురావాల్సింది యాక్చువల్ పర్సన్. మీరు చూసుకుంటే ఎంఎస్ నారాయణ గానీ, లేకపోతే సునీల్ గారు గానీ, లేకపోతే గారు గానీ, ఎవరైనా చూడండి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, దే దెమ్సెల్వ్స్ ఆర్ రైటర్స్. అవును, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవిఎస్ గారు, వీళ్ళందరూ రైటర్స్. బ్రహ్మానందం గారు, వాళ్ళలో ఇన్బిల్ట్ అది ఉంది. ఎయిదర్ రైటర్స్ అయి ఉండారు, లేదా గొప్ప ఇమిటేటర్స్ అయినా అయి ఉండాలి. సో ఆ ఫ్యాసెట్ అంటే ఒకటి కాదు, అట్లీస్ట్ 2-3 ఉండాలి. ఒక యాక్టర్కి అయితే జస్ట్ డైలాగ్ ఇచ్చేస్తే సరిపోద్ది, అది ఓన్ చేసుకొని చెప్పగలరు. కానీ కమీడియన్కి ఒక డైలాగ్ సరిపోదు. అంటే అప్పుడప్పుడు కాస్ట్యూమ్లో వాళ్ళు ఇవ్వచ్చు, నేను ఇలాంటి కాస్ట్యూమ్తో వస్తానని, అప్పుడప్పుడు నేను ఇలాంటి దీంతో నేను నవ్విస్తాను. నో వన్ నోస్ దీనికి నవ్వుతారని కూడా ఎవరికి తెలియదు. తర్వాత కొత్త రకమైన వర్డ్స్ కనిపెట్టడం, లైక్ పిలాంతర పకడి, లేకపోతే దేర్ ఆర్ మెనీ థింగ్స్. అవునే, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, ఎల్బి శ్రీరామ్ గారు కావచ్చు, తనికెళ్ళ భరణ్ గారు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళదేదో ఉంటుంది మార్క్. వీళ్ళందరూ రైటర్స్ అవడం వల్ల ఎంతో కొంత వాళ్ళకున్న ఎబిలిటీని, కామెడీ యాంగిల్ ని ఎలా వాళ్ళు దే కుడ్ హావ్ ఎక్స్ప్లోర్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ. సో మై క్వశ్చన్ ఇస్ దిస్, డూ యూ టుక్ సంథింగ్ ఫ్రమ్ దమ్? డిడ్ యూ టుక్ ఎనీథింగ్? అయ్యో ఖచ్చితంగా. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నేను చూసిన సినిమాలన్నిట్లో నుంచి ఎంతో కొంత, అంతెందుకు మొన్న రిలీజ్ అయిన నా స్టాండప్ కామెడీ సెట్లో నేను అడుగుతూ ఉంటాను అనమాట. ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. హీరోషిమా మీద పడిన బాంబ్స్ పేరేంటి? ఫ్యాట్ బాయ్ లిటిల్ మ్యానా, లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ ఏదో డౌట్ వచ్చింది. అంటే ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి వచ్చాడనమాట. వచ్చి అన్నాడు, ఆ పేర్లు చెప్పాడు. పేర్లే చెప్పకుండా 1945 అన్నాడు. అవునా, మరి చనిపోయిన వారి పేర్లు ఏమి అన్నా. క్రౌడ్ ఎరప్ట్ అయిపోయింది. బట్ జోక్ నాది కాదు, బేసిక్గా అది సునీల్ది బేసిక్గా. అండ్ నేను తీసుకుంటా ఖచ్చితంగా, అండ్ అది నేను ప్రౌడ్గా కూడా చెప్పుకుంటాను. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ కాపీయింగ్, ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైరింగ్ ఆల్సో. అది ఎంబెడెడ్ అయిపోయింది. మనం ఇదివరకు ఎలా మాట్లాడుకునే వాళ్ళం, ఫస్ట్లో మీమ్స్తో మాట్లాడుకోవడం. సో ఈస్ దర్ ఎనీ వన్ స్పెసిఫిక్ పర్సన్, ఎవరిదైనా పేరు చెప్పగలవు, వీళ్ళ నుంచి నేను స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, ఆర్ ఐ రియలీ లైక్ దమ్, ఈయనంటే నాకు చాలా ఇష్టం? నాకు సునీల్ అంటే పిచ్చి. సునీల్ గారు అసలు ఆయన నెక్స్ట్ లెవెల్. తర్వాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, పెక్యులియర్ చూసాం బాబు. తర్వాత లేటెస్ట్ సత్య, సత్య ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ నాకు పర్సనల్గా ఇష్టమైన, హీఈస్ నాట్ ఎ కమెడియన్, బట్ ద బెస్ట్ టైమింగ్ ఈస్ ఫ్రమ్ చిరంజీవి. ఆయన మాత్రం ఇట్స్ అ వండర్ఫుల్ టైమింగ్ ఉంటుంది. ముఖ్యంగా అన్నయ్య ఇలాంటి వాటిలో మంచి టైమింగ్ ఉంటుంది. అండ్ వన్ పర్సన్ షుడ్ బి మెన్షన్డ్ హియర్ ఈస్ రాజేంద్ర ప్రసాద్ గారు. ట్రూ. హూ కుడ్ హ్యావ్ who pulled everything, comedy, serious, all kinds of acts. బట్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నాకు ఐ థింక్ ఐ కాంట్ రీచ్ దట్ లెవెల్. అంటే యాక్టింగ్, తర్వాత స్టోరీ సెలెక్షను, అండ్ ఆల్సో ఒక్క హీరో అని కాదు, ఆయన చేసిన పాత్రలు అన్నీ చూసుకుంటే మనం హీ స్టిల్ రెలెవెంట్. మీరు చిరంజీవి గారిని చూస్తే ఏదో తేడా కొట్టేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు జనాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బోలా శంకర్ చూస్తే భయ్యా ఏంటి భయ్య అలా తీశారు అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే ఆయనకి
ఏదొస్తే అది చేసుకుంటూ ఐ థింక్ One- కంప్లీట్ యాక్టర్. వన్ గుడ్ థింగ్ ఇస్ ఐదర్ చిరంజీవి గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దే విల్ గివ్ దేర్ 1000% ఫర్ ద ఫిల్మ్. ట్రూ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ దమ్. సినిమా అనేది ఒక సెలబ్రేషన్ మనకి తెలుగు ఆడియన్స్కి. ఒక రోజు స్పెండ్ చేసేవారు. ఊర్లు బళ్ళు కట్టుకుని తిరిగే పరిస్థితి నుంచి పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ కాంటెంట్. ఆటోలో ఇక్కడి నుంచి అమీర్పేట వెళ్తూ గంట సేపులో ఒక సినిమా కంప్లీట్ చేసేసే పరిస్థితిని స్కిప్ కొట్టి నో కన్సంప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కన్సంప్షన్ ఆఫ్ ఆర్ట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ట్రూ. నాకు ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, నేను ఒక రీసెంట్ ఒక అబ్జర్వేషన్ చూశాను. నో బడీ ఈజ్ రియలీ ఎంజాయింగ్ ఎనీథింగ్. దే ఆర్ జస్ట్ కన్జ్యూమింగ్ ఇట్. ఇది కంప్లీట్ చేసేద్దాం, ఈ ఎపిసోడ్ చూసేద్దాం, ఈ సినిమా 2xలో పెట్టి చూసేద్దాం, సాంగ్ స్కిప్ కొట్టేద్దాం, ఈ సీన్ అయితే స్కిప్ కొట్టేద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడియన్ని కూర్చోబెట్టి ఇది చూడండి రా బాబు అని చెప్పి చేయాలంటే చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉండాలి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బ్రో, వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇదివరకు ఆర్ట్ అనేది ఓన్లీ రాజులకి మాత్రమే పరిమితం. వాళ్ళ మందిరాల్లో, వాళ్ళ గృహాల్లో వాళ్ళు చేసుకుంటూ చూసుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ దెన్ సినిమా వచ్చేసరికి ఇంకా అసలు అందరూ వావ్, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు అనుకుంటున్నారు. సినిమా పోయింది అంటే సినిమా ఎప్పటికే పోదు. సినిమా తర్వాత ఈ సీరియల్స్ వచ్చాయి, అంటే టీవీలు వచ్చాయి, టీవీల తర్వాత ఫోన్లు వచ్చాయి, ఇప్పుడు ఫోన్లో ఉన్నాం మనం. ఇలా నేను చూసుకుంటూ వచ్చేసరికి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకళ్ళు ప్యూర్ ఆర్ట్, అంటే సినిమా అంటే నేను థియేటర్లోనే చూస్తా, అది కూడా ఏంటి మళ్ళీ ఫ్యాన్స్తో వెళ్ళిపోయి చింపేసి ఇసిరేసి అలా చూడను. కావాలంటే ఒక్కడనే అయినా వెళ్ళి, అప్పుడు రెవరెంట్కి వెళ్ళాం మనం, ద వాక్కి వెళ్ళాం. అవి అలా చూడగలిగిన వాళ్ళే ఆర్ట్ని ఇంకా బ్రతికిస్తున్నారు. అలా కాకుండా బ్రో ఏంటి బ్రో, మనం ఒక 20 minutes స్క్రోల్ చేస్తే 20 డిఫరెంట్ ఎమోషన్స్లోకి వెళ్తున్నాం మనం. ఒకడు నవ్విస్తాడు, ఒకడు ఏడిపిస్తాడు, ఒకడు బ్రెయిన్ రాట్ కంటెంట్ చూపిస్తాడు, ఒకడు బుర్ర పాత అబ్బిమ్మ అంటాడు. సంబంధం ఎందుకు చూసా అసలు బ్రెయిన్ అంటే ఈ చిన్న పిల్లలకి బేబీ షార్క్ అవి చూపిస్తారు కదా, పెద్దలు కూడా అలా చూడడం మొదలు పెట్టారు. 10 years బ్యాక్ నేను ఫోన్ చూస్తుంటే మా మమ్మీ ఏంట్రా ఫోన్ చూస్తున్నావు అనేది, ఇప్పుడు మా మమ్మీ ఏ వీడియోస్ నాకు చూపిస్తుంది. చూడరా ఇది ఎలా ఉందో, నిజం అనుకుంటున్నారు వాళ్ళు ఏ వీడియోస్. సో ఇప్పుడు ఏం కావాలంటే ఈ జనరేషన్కి ఇది చూడండి అని చెప్పగలిగే వాళ్ళు కావాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది చూడొద్దు అని చెప్తున్నారు. ప్రతి ఓడు ఈ సినిమా బాగాలేదని చెప్పడమే కానీ, ఒకడు కలెక్షన్ ఆఫ్ మై సినిమా అని చెప్పి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఎందుకు చూడమంటున్నానంటే, నౌ సినిమా హ్యాస్ బికమ్ అ బుక్. అవును, బుక్స్ ఒకప్పుడు ఓపిక లేక చదివేవాళ్ళు కాదు కదా. ఒకప్పుడు చాలా మనం ఎలా చూడాలి అంటే, నేను బుక్స్ చదివాడు కాదు, సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఇప్పుడు సినిమాలు ఎక్కువ చూడట్లేదు జనాలు, రీల్స్ ఎక్కువ చూస్తున్నారు. అవును, బుక్స్ చదివేవాడు ఏం చెప్తున్నాడు, సినిమా చూసే వాళ్ళకి ఈ బుక్ చదవరా బాబు అని చెప్పాడు. అందుకనే షైనింగ్ సినిమా ఏదైతే ఉందో, బుక్ చదివినోడు ఒక రకంగా తీసుకుంటాడు, సినిమా చూసినోడు ఇంకో రకంగా తీసుకుంటాడు. నాకు సినిమా బాగా నచ్చింది, నేను సినిమా ఎందుకు బుక్ చదవాల. సో ఇప్పుడు ఏంటంటే ఎవరు కావాలి అంటే, ఈ సినిమా మీరు చూడండి అని చెప్పేవాళ్ళు లేరు. There are few meme pages generally who share their opinions. ఉన్నాయి, దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇట్స్ హై టైం. మనం చాలా ఎంకరేజ్ చేసేస్తున్నాం, చాలా కాంటెంట్ వచ్చేస్తుంది, దాన్ని ఏమంటారు, కాంటెంట్ ఓవర్లోడ్ జరుగుతుంది. సో ఐ థింక్ దాని నుంచి బయటపడాలనేది నా ఫీలింగ్. ఒక విషయం దీని గురించి ఒక పాజిటివ్ సైడ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తెలుగుని బతికించడానికి ఆర్ తెలుగు పైన స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉండడానికి, ఎందుకు మన తెలుగు భాష అంత గొప్పది అని మాట్లాడడానికి, ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ని బ్రేక్ చేసి చాలా విషయాలు అవగాహన కల్పించుకోవచ్చు అని చెప్పి ఎడ్యుకేటివ్గా చాలా మంచి మంచి మీమ్ పేజెస్ ఉన్నాయి. పర్సనలీ దే షేర్ దర్ ఒపీనియన్స్. తెలుగు ఒక అతను ఉంటాడు బ్రో, అతన్ని ఫాలో అవుతూ ఉంటాను. ఈ బారిస్టర్ పార్వతీశం గురించి, తర్వాత చలం గురించి, ఆయన శ్రీశ్రీ గురించి మర్చిపోయారు వీళ్ళందరూ. ఏదో 10వ తరగతిలో కవిపరిచయం అప్పుడు లేదా అప్పుడు చదివిన పేర్లే తప్ప. గుడ్ థింగ్ ఇస్ కొప్పరపు కవుల నుంచి నన్నయ్య, తెక్కన్న, ఎర్రాప్రగడ, వీళ్ళందరి రకరకాలు హూ డిడ్ భాగవతం, భారతం,
ఈ కవుల తాలూకు ఎబిలిటీ హూ రోడ్ ఇన్ తెలుగు దాన్ని చాలా అందంగా హృదయంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అవును. అండ్ వాళ్ళ తాలూకు పర్స్పెక్టివ్, వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ గుడ్. ఒక మంచి కంటెంట్, రెలవెంట్ కంటెంట్, ఎడ్యుకేటివ్ కంటెంట్ కూడా ఉంది మన స్పేస్లో. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు చాలా బ్రెయిన్ రాటింగ్ కంటెంట్, ఎందుకు చూస్తున్నావురా బాబు, సాచురేషన్ పాయింట్కి తీసుకెళ్లే కంటెంట్ కూడా చాలా ఉంది. బ్రో రాయలేకపోతున్నాను బ్రో దీనివల్ల. నేను Yeah. ఫోన్ పక్కన ఉంటే రాయలేకపోతున్నాను. ఒకప్పుడు ఫోన్ పక్కనున్నా రాయగలిగిన నేను ఇప్పుడు నా ఓన్ సెట్స్ నేను రాయలేకపోతున్నాను. అక్కడ చూసుకుందాంలే, ఆన్ స్పాట్ చేసుకుందాంలే. నేను రాస్తే ఇంకా మంచి స్టాండప్ కమెడియన్ అవ్వగలనేమో, కానీ ఆ ఎబిలిటీకి దూరం అయిపోతున్నానేమో అని అప్పుడప్పుడు భయం వేస్తుంది. హౌ టు బ్రేక్ దిస్? టు గెట్ బోర్డ్ టు ద కోర్. అంటే ఫోన్ పక్కన పడేసి ఆలోచించడం మొదలు పెట్టాలి. దేర్ వర్ డేస్ మనం మన పేరెంట్స్తో వెళ్ళినప్పుడు ఏ బిర్యానీయో ఆర్డర్ ఇచ్చినప్పుడు మనమేమి ఎక్కడేముంది రాసింది అని చదివేవాళ్ళం కాదు. మనమేమి డాడీ ఏం చెప్తాడో విందాం అని చూసేవాళ్ళం కాదు. బట్ ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళం. అంటే పొద్దున మమ్మీ చేసిన సేమియా బాగుంది, మళ్ళీ మమ్మీ ఎప్పుడు చేస్తుంది. ఈ ఆలోచన అనేది ఏదైతే ఉందో దానికి మనిషి పూర్తిగా దూరం అయిపోతున్నాడు అనేది నా ఫీలింగ్. దైనందిన జీవితంలో వాడు ఏం చేస్తాడో అది చేసేస్తాడు, ఆఫీస్కి వెళ్ళిపోయి. ఈ గ్యాప్ ఏదైనా జరిగితే ఇంకా ఆలోచన ఏముంది, రీల్స్ చూస్తాడు. సో ఆలోచించి మాట్లాడగలిగే కెపాసిటీ కోల్పోతుంది నెక్స్ట్ జనరేషన్. మొగుడట్టు పడుకుని పెళ్ళం ఇటు పడుకుని రీల్స్ చూస్తున్నారు. ట్రూ. అండ్ నౌ జెన్జీ వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటానా, నేను ఏదో చెప్పా, ఒక యాడ్ చేయాలన్నది, దీనికి ఒక ట్యాగ్ రాయి అని నేను చెప్పా. వెంటనే చాట్ జీపీటీకి వేసేస్తే 4 ట్యాగులు. చాట్ జీపీటీ ఎంత బ్యాడ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ తెలుగు పీపుల్. అది ఇంకా మన దగ్గర రాలేకపోయింది, అంత బాగా రాయలేకపోతుంది, దాని వల్ల కావట్లేదు. కానీ ఏ రోజైతే అది ప్రతి లాంగ్వేజ్ను కూడా ఇప్పుడు ఎంత ఫీడింగ్ ఇచ్చారో ఇంగ్లీష్, అంత ఫీడింగ్ ఇవ్వగలిగితే ఇంకా ఆలోచించడం ఏముంది, ఆలోచించరు. ఇప్పుడు నేను ఇంకా మాట్లాడుతున్నాను, ఇలా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ నేను చాట్ జీపీటీ కొడతా, ఆ చాట్ జీపీటీ ఇక్కడ నుంచి సౌండ్ ఇస్తుంది, నీ వాయిస్లో ఇస్తుంది కావాలంటే. వేర్ ఆర్ వి హెడింగ్ అనేది నా క్వశ్చన్. సో ఇదంతా నాకు ఎప్పుడు కనువిప్పయిందంటే, ఒకరోజు నేను వర్క్ అయిపోయింది, మెట్రోలో వెళ్ళాలి. ఇదివరకు నేను ఉప్పల్లో ఉండేవాడిని. సో సేమ్ సింగిల్ ట్రైను, దుర్గం చెరువు మా ఆఫీసు. అక్కడ ఎక్కితే నాకు సీటు దొరకదు కాబట్టి నేను రాయదుర్గ్ వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడ కుక్కుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఫోన్ డెడ్. 5 minutes 6 minutes చూసా, ఫోన్ డెడ్ అయిపోయింది. కిక్కిరిసిపోయి ఉన్నామండి అందరం. ఫోన్ డెడ్ అయిపోయింది. అరే ఫోన్ డెడ్ అయిపోయింది, ఎలా? నేను ఇంకా ఎలా ఆలోచిస్తున్నానంటే స్కాన్ చేసి బయటకు రావాలి నేను. అవును, నాకు అది తెలియదు కూడా. ఎలారా బాబు వరకు భయపడిపోయి ఫోన్ పెట్టి చూస్తే నా చుట్టూ ఇసకేస్తే రాలనంత జనాలు ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకుని ఉన్నారు. లక్కీగా నువ్వు ఫోన్ చూడట్లేదు. నేను చూడలేదు కాబట్టి నేను అది చూసా, లేకపోతే నాకు తెలియదు ఆ విషయం. అవును, ఓ ఇలా అయిపోయాం మనం అనుకున్నాను నేను. అది ఎక్కడో నన్ను చింతిస్తూ ఉంటానే ఉంటుంది. అంటే ఎక్కడో ఒక రాయి అది నాకు. బట్ దట్స్ వాట్ ఫీడింగ్ అస్ రైట్ నౌ. ట్రూ. అంటే ఇది టు వాట్ ఎక్స్టెంట్ అనేది నా క్వశ్చన్. అంటే సినిమా చూసి బయటకు వచ్చి మాట్లాడుకునే గ్యాప్ ఉండట్లేదు ఆ సినిమా గురించి. దాని గురించి ఎవడో చెప్తాడు, ఇది బాగాలేదు, చండాలంగా ఉంది, బొక్కలాగా ఉంది, చూడకండి అని. అది నమ్మేసి చూడని వాళ్ళు ఉన్నారు. సో ఒకళ్ళు ఒపీనియన్ లేదు ఇప్పుడు. ఎయిదర్ దే ఆర్ గోయింగ్ విత్ ఎ బ్రాండ్. ఓ వీడు చెప్పాడు కాబట్టి ఇది బాగుండకపోవచ్చు అని, వాడి సొంత ఒపీనియన్ లేదు అనుకుంటే వాడి ఓన్గా ఒపీనియన్ ఫామ్ చేసుకొని జనాలకి చెప్పలేకపోతున్నాడు. అంటే వాడికి ఒక యూనిక్ ఒపీనియన్ ఉంటుంది కదా, అమ్మో ఇలా చెప్తే ఏమనుకుంటారో జనాలు అని దాన్ని అని చేసుకుంటున్నాడు. సో ఐ థింక్ వీఆర్ ల్యాకింగ్ ట్రూ పీపుల్. ఇప్పుడంతా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉంటున్నారు, అందుకనే ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం వస్తుంది. అంటే హీఈస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఒకప్పుడు హీఈస్ బీన్ డ్రగ్డ్ అని చెప్పొచ్చు, నౌ హీఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్. అవును, రకరకాల నేరేటివ్స్, ఎవడు ఏ అభిప్రాయాన్ని ఎందుకు జనాల్లోకి తీసుకెళ్తున్నాడో తెలియదు. ట్రూ. ఒకడేమో ఫేమ్ కోసం ఫేమ్ ఉన్నవాడిని తిడతాడు, ఈయన తిట్టాడని ఫేమ్ ఉన్న వాళ్ళ ఫాలోవర్స్ వచ్చి ఈయన కొడతారు. ఇప్పుడు అంతా ఏ జనరేషన్ వెళ్తుంది అంటే, నాకంటూ ఒక నీష్ నేను క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే బ్రతకలేను. ఎయిదర్ ఐ షుడ్ బి అ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఎల్స్ సమ్వన్ ఐ షుడ్ ఫాలో. అలాగే ఉన్నారు తప్ప
ఒకసారి బయటకు వచ్చి అసలు నాకేమనిపిస్తుంది అని బయట పెట్టేవాళ్ళు లేరు. అవును. అనిపించిన వాళ్ళు బయట పెడతారు, ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, మళ్ళీ బ్రాండ్ వచ్చి ఇన్ని పాడు చేసేస్తుంది. నిజం. అన్నిటికీ మూలం డబ్బే. డబ్బే. కథ అంతా బాగానే ఉంది కానీ, నీ అబ్జర్వేషన్ అంతా బాగానే ఉంది కానీ, మెట్రో నుంచి బయటకు ఎలా పడ్డావు ఇప్పుడు? ఇంతకీ ఫోన్ లేదు, స్కాన్ చేయలేవు. అది చెప్పడం మర్చిపోయాను కదా, ఇదే వండర్ఫుల్ పాయింట్. అయిపోయిన తర్వాత నేను కిందకు వచ్చిన తర్వాత భయ్యా నాకు క్యూఆర్ కోడ్ లేదు, ఏం చేయాలి అంటే ఆడు హిందీలో మాట్లాడుతాడు. అదే నెంబర్ బాతావా అన్నాడు. నెంబర్ చెప్పా, ఆడికి టికెట్ ఇచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఇంటికి నడుచుకుంటానే వెళ్ళాను. జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, అది నేను జనరల్గా ఊబర్ బుక్ చేసుకుంటాను. అదే బ్రో, వన్స్ ఒకవేళ మన ఫోన్ పోతే, నా ఫోన్ పోయింది అవును, లాస్ట్ వీక్. 5 years నుంచి అదే ఫోన్ వాడుతున్నానా, నా జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ నాకు తెలియదు. నైస్ నానా. దీనిది లింక్ ఇంకోటి ఉంటుందా, అది 2-step వెరిఫికేషన్. 15 years బ్యాక్, 18 years బ్యాక్ ఈమెయిల్, అది లింక్డ్ అదర్ మెయిల్. దాని పాస్వర్డ్ గుర్తులేదు నాకు. దీనికి అడిగితే అదేమంటది, నీ ఫోన్కి పంపించానంటది. నా ఫోనే నా దగ్గర లేదు కదా. నా దగ్గర లేదు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలి తెలీదు. ఆ లింక్ ఫస్ట్ ఈమెయిల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దామని ఎలా ట్రై చేస్తే దాంట్లో నేను పెట్టుకుని క్వశ్చన్ అంటే తెలుసా, వాట్ ఈజ్ యువర్ నేమ్. నైస్. గొడవలేందని నా పేరు కొడితే రావట్లే. అప్పుడు నువ్వు దేంతో ఐడెంటిఫై చేసుకున్నావు? అమర్ వేరే పేనీలు బత్తుల కన్నా, ఇంట్లో కన్నా అని పిలుస్తారు. వెదవా నేనెవరు బ్రో. ఇట్ టుక్ మీ సో మచ్ టైం. ఫైనల్గా ఆన్సర్ ఏంటి దొరికింది ఎలాగోలాగా. నేను బ్రో అది చాలా టైమ్స్ అదేమడిగిందంటే, మునుపు గుర్తున్నవి ఏంటి పాస్వర్డ్లు, అవి ఇవి చేసి లాస్ట్లో పట్టా. ఎలా వచ్చిందంటే, ఎప్పుడైనా నువ్వు ఆల్రెడీ ఒక డివైస్తో కనెక్ట్ అయి ఉంటే దాంతో చేయి చివరికి, నీకు అదే ఆప్షన్ అంటే అలా తీసుకొచ్చా. ఓకే. ఆ ఫోన్ పోయింది, బట్ ల్యాప్టాప్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లోంచి వచ్చింది. అట్లా బ్రో. ఐడెంటిటీ అంటే మనుషులు కాదు ఇప్పుడు. ఐడెంటిటీ అంటే మన ఫేము, మన ఫాలోవర్స్, మన ఈమెయిల్, అది ఐడెంటిటీ అంటే. నాకు అమర్ అంటే గుర్తొచ్చే ఇమేజ్ ఏంటంటే, ఒక 10 ఏళ్ల క్రితం ఒక బక్క పల్చటి మనిషి, ఒక లూజ్ టీషర్ట్, ఆల్మోస్ట్ చిరిగిపోయిందేమో అన్నలాంటి ప్యాంట్, ఒక డొక్కు రెడ్ కలర్ బజాజ్ బాక్సర్ బండి. ఆ బండి షేక్ అయిపోతూ సౌండ్ వస్తూ బోర్కొచ్చేసి అది కాటాకేస్తే 130 రూపాయలు ఇస్తాడు. ఆ బండి మీద 30 రూపీస్ పెట్రోల్ తోటి 60 స్పీడ్లో వచ్చేవాడు. నాకు అమర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చి, ఎవడు రైడ్ ఇంత క్రేజీగా ఉన్నాడు, పిచ్చినా కొడుకు అనుకున్నాను. నేను దేవన్ అలాగే అనుకున్నాను. నువ్వు బండి దిగి ఫస్ట్ మాట్లాడిన మాట కూడా నాకు గుర్తుంది. బ్రో పెట్రోల్ అయిపోయింది బ్రో, లేట్ అయిపోయింది బ్రో అన్నావు. సో నేను ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ ఆమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంటే నా దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఎప్పుడు ఆనందంగా ఉండేవాడిని, బికాస్ ఆఫ్ మై సెల్ఫ్. అది కూడా నాకేదో మంచి లవర్ ఉందనో, లేకపోతే నాకేదో మంచి ఫ్యామిలీ ఉందనో, లేకపోతే మంచి కాలేజీలో చదువుతున్నాను. ఐ ఆమ్ హ్యాపీ విత్ మై ఓన్ థాట్స్. అసలు నాకు ఒక థాట్ వస్తే ఏంటో 4 కోక్ లైన్, అంటే నేను చేయను, 4 కోక్ లైన్లు లాగిన ఫీలింగ్. ఇప్పుడు వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్లో జార్డన్ బెల్ఫర్ట్, డికాప్రియో ఎలా అంటాడు, ఒక చిన్న థాట్ వస్తే నేను అలా ఫీల్ అయిపోతుంటాను అనమాట. సో పెట్రోల్ లేకపోవడము, లేకపోతే దానికి గేర్ పడకపోవడము, పంచర్ అవడము, ఇవేమీ నాకు పెద్ద విషయాలు కాదు. నాకు యాక్సిడెంట్ అయిన సెకండ్ డే కూడా నాకు యాక్సిడెంట్ అయింది అనే బాధ నాకు లేదు. ఆస్ట్రేలియాలో నా పాస్పోర్ట్ పోయింది, అమ్మో ఆస్ట్రేలియాలో పాస్పోర్ట్ పోయింది ఎలా, మొన్న ఫోన్ పోయింది ఎలా. అసలు నాకు తెలిసి నేను బాధపడినేమో, మంచిది కదా, బాధ అనేది రాదేమో నాకు అసలు. ఫోన్లే పడద్దు. మా అమ్మమ్మ తాత చాలా మంది చనిపోయారు నా కళ్ళ ముందు. ఎప్పుడు బాధ అనేది రాదేమో నాకు. బాధ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక మంచిది రాసుకొని దాన్ని నేను అనుకున్నట్టుగా చేయలేకపోతే ఆ రోజు వస్తుంది బాధ. కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బై మై గ్రేస్ నాకు ఇప్పుడు వరకు ఎప్పుడు అలా జరగల. నేను అనుకున్నది అనుకున్నట్టు, లేదా అంతకన్నా కొంచెం మంచిగానే చేయగలిగాను. కానీ బట్ ఇలా బిహేవ్ చేస్తూ ఇలా ఉంటూ
నీకున్న సీరియస్ ఆలోచనల్ని బయటకి ఎమోట్ చేసినప్పుడు, నా మానా నేను సైకో సినిమాలు చూసుకుంటా, సైకో బుక్కులు చదువుకుంటా, నా బతుకు నేను బతుకుతున్నా నీకెందుకురా నువ్వు అనుకుంటే, నువ్వు నిజంగా యాక్సెప్ట్ చేయగలవా? ప్రపంచం నిన్ను నీలా చూడగలదా? నీ తల్లిదండ్రులు నిన్ను నీలా చూడగలరా? లేదు బ్రో. అంటే ఇప్పుడు వరకు నాకు పరిచయమైన ఎవ్రీ పర్సన్ ఇన్ మై హోల్ జర్నీ, నాకిప్పుడు 31 ఇయర్స్, నన్నుగా చూసినోళ్ళే నాతో ఉన్నారు తప్ప, ఇదేంటి ఇలా ఉన్నాడు, ఎవరు నువ్వు అనుకున్న వాళ్ళందరూ అనుకునే వెళ్ళిపోయారు. యాహ్! అండ్ ఆల్సో నాకు తెలిసిపోద్ది ఏ మనిషి ఎలాంటోడు అనేది. సో, ఇప్పుడు మీరు చైర్‌లేసారు కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ కింద కూర్చొని ఇక్కడే మనం చేస్తున్నాం అంటే అక్కడ కూడా కూర్చుంటాను నేను. రేపు పొద్దున ఒక బురద చూపించి ఇందులో నువ్వు దొరలాలి ఇదే నీ క్యారెక్టర్ అంటే నేను చేస్తాను. అంటే ఈ పుట్టినప్పుడు మనతో ఏదైతే ఉందో పోయినప్పుడు అదే ఉంటదనేది నా ఫీలింగ్. పుట్టినప్పుడు మెమరీస్ కూడా మనతో ఉండవు బ్రో. అవును. ఆబ్వియస్లీ. అలాంటప్పుడు చాలా మంది మేక్ మెమరీస్ అంటారు. అవసరం లేదు. జస్ట్ లివ్. సో ఆన్ ఎ సీరియస్ నోట్, వై డోంట్ యూ బిలీవ్ ఇన్ గాడ్? వెరీ గుడ్ క్వశ్చన్. బేసిక్‌గా చాలా చిన్న వయసులో లైక్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్నప్పుడు మా మమ్మీ నాకు అదే నోటు చెప్పానా అప్పుడు అబద్ధాలు ఆడొద్దు నాన్న, వద్దు అన్నప్పుడు నాకు దానికి రీజన్ కావాలి. ఎందుకు ఆడకూడదు అన్నాను నేను. పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు అని. చాలా కాలం మీరు నమ్మరు. నా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ నేను పైకి చూస్తూ ఉండేవాడిని. నువ్వు చూస్తున్నావా లేదా? అదే ఏ ముక్కులో పొక్కులు తీసుకుంటూ ఉండేవాడిని. ఇది చూస్తాడా దేవుడు? అంటే దేవుడికి ఏం అవసరం ముక్కులో పొక్కులు తీసుకుంటుంటే? అంటే ఇప్పుడు ఇప్పుడు నేను మీ దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకున్నా. 1000 రూపాయలు తిరిగి ఇవ్వాలి నేను. నేను ఇవ్వను అని చేతులెత్తేసా. మీరు వచ్చి నన్ను చంపలేరు. 1000కి చంపకూడదు. 1,00,00,000కి చంపొచ్చా లేదా అనేది నాకు తెలీదు. 1000కి అయితే చంపరు కదా! అప్పుడు నాకేంటి శిక్ష? సరే ఓకే. నేను ఇవ్వాలంటే మీరు నన్ను ఏం చేయాలి? ఉన్నాడు, నువ్వు ఇవ్వకపోతే దేవుడు చూసుకుంటాడు అని చెప్తాడు. రెండో రోజు, మూడో రోజో నా కొడుక్కి జ్వరం వస్తుంది. నేను భయపడిపోతా. దేవుడు చూసాడు అందుకనే నా కొడుక్కి ఇలాగా. సో ఇట్స్ అ సైకలాజికల్ గేమ్ ప్లే ఫర్ పీపుల్ హూ బిలీవ్ ఇట్. ఎవరైతే నమ్మరో వాళ్ళకి ఇట్స్ ది యూనివర్స్ ఇస్ ఫర్ దెమ్. ఏమైనా చేయొచ్చు. అలాగని ఎనార్కీ ఐ డోంట్. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా చేయొచ్చు కదా అని చెప్పి నేను ఇప్పుడు బట్టలు కూర్చున్నాను అనుకో, మీరు ఈ వీడియో వేయలేరు కదా. దేర్ ఆర్ సమ్ రూల్స్, పర్టికులర్ రూల్స్ మనం పెట్టుకున్నాం. అవి కాకుండా ఇప్పుడు ఐ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ వరకు నేను మాట వింటా. లేదు భగవంతుడు చెప్పాడు, నువ్వు భగవద్గీత నువ్వు నమ్మాలి, జీసస్ క్రైస్ట్ చెప్పాడు, బైబిల్లో చెప్పిన 10 కమాండ్మెంట్స్ నువ్వు పాటించాలి, అల్లా చెప్పాడు, షరియా నీ మీద వేస్తాం అంటే నేను ఒప్పుకోను. నాకు ఒక దేవుడు చెప్పినలా నాకొద్దు. మనుషులు క్రియేట్ చేసుకున్నంత వరకు ఓకే నాకు. ద ప్రాబ్లమ్ ఈజ్ లైఫ్ అన్సర్టనిటీ వల్ల జనరల్గా మనం ఈ జియోమెట్రికల్ పరిస్థితుల మధ్యన ఈ అనిశ్చిత అనేది కాన్స్టెంట్ రిఫ్లెక్షన్ మనకి. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఏంటి అని ఒక భయంతోనే మనం ఆబ్వియస్లీ అందరం దేవుణ్ణి నమ్ముతాం. సెకండ్, సొసైటీ శానిటీ మెయింటైన్ చేయడం కోసం ఆ సేన్నెస్ ఉండాలంటే ఆబ్వియస్లీ ఎవడో ఒకటి బెత్తం పట్టుకుని ఉన్నాడు అనే భయం వల్ల మనుషులు ఒకరినొకటి చంపేసుకోకుండా ఉంటారు, డబ్బులు లాగేసుకోకుండా ఉంటారు, హత్యలు చేయకుండా ఉంటారు, రేపులు చేయకుండా ఉంటారు. ఇక్కడ అందరికీ నీకున్నంత క్యాపబిలిటీ ఆఫ్ ప్రపంచం, నీకున్నంత తెలివితేటలు, నీకున్నంత స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉండకపోవచ్చు. వాడికి అర్థమైన ప్రపంచం ఏంటంటే సంపాదించాం, పడుకున్నాం, తిన్నాం, దేవుడు ఏదో ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు. ఈ భయం కోసం మేబీ క్రియేట్ అవ్వబడి ఉండొచ్చు. మేబీ ఐఎమ్ నాట్ షూర్. నోబడీ కెన్ డిఫైన్ ఎనీథింగ్ యాక్చువల్లీ. బుక్స్ ఉన్నాయి, ఫిలాసఫీ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చదవలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు. నేను చదివాను బ్రో. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ క్రిస్టియానిటీ ఓన్లీ. వాట్ ఐ వాస్ టాట్, దొంగతనం చేయకూడదు అది ఒకటి చెప్పాలేటి మా తెలీదా. పరాయి భర్త అదే పరాయి ఎదుటివాడి భార్యని నువ్వు మోహించకూడదు. మోహిస్తే గొడవలు అవుతాయి, పెద్ద గొడవలు అవుతాయి, మామూలు గొడవలు అవ్వవు. అసలు ఆడు ఎవడికి పుట్టాడు? ఈడి ఆస్తి వస్తుందా లేకపోతే ఇంకోటి ఆస్తి వస్తుందా?
అందుకని కదా మ్యారేజ్ అనే కమిట్మెంట్ వచ్చింది. మగాడు ఎంతమందితోనే తిరిగినా ఆడు కాదు కదా కనేది, ఆడదే కనేది. కాబట్టి ఆడదాన్ని ఇంట్లో పెట్టేశాడు. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, పరాయి మగాడి స్త్రీని నువ్వు మోహించుకో అని రాసిన బైబిల్లోనే పరాయి అంటే వైఫ్ని నువ్వు మోహించుకోకూడదంటే హస్బెండ్ని కూడా మోహించకూడదు అని రాయాలి కదా. అన్ని రిలీజన్స్ మేల్ సెంట్రిక్ గా ఉన్నాయని అనుకోవాలి, బట్ లెట్స్ నాట్ గో దోస్ థింగ్స్. ఫెమినిస్ట్ ఎందుకంటే ఫెమినిజం ఇవన్నీ వద్దు, బట్ ఇఫ్ వీ డిఫైన్ త్రూ దిస్ లెన్స్ ఇట్ మైట్ బి రాంగ్. సో వీ హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అని నా ఫీలింగ్ పర్సనల్లీ. రిక్కీ జెవేరియస్ ఒక మాట అంటాడు, ఈరోజు ఉన్న బుక్స్ అన్నీ, సైన్స్ బుక్స్ అన్నీ, మ్యాథ్స్, ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ అన్నీ, ప్రపంచంలో ఉన్నవన్నీ తీసుకొచ్చేసి తగలబెట్టేద్దాం, మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత అవే సూత్రాలు వస్తాయి, పేర్లు మారచ్చు. F=ma వర్క్స్ యూనివర్సల్లీ. ఈ సింగులారిటీలో అక్కడ వర్క్ అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అందుకని ఐన్స్టీన్ రిలేటివిటీ వచ్చింది. వీఆర్ నాట్ గోయింగ్ టు దట్. బట్ ప్రపంచంలో ఉన్న రిలీజియస్ బుక్స్ అన్నీ తీసుకొచ్చేసి తగలబెట్టద్దులే, హట్ అయిపోతారు, లాక్ చేసేద్దాం, ఎవరికి కనిపించుకుంటాం, మళ్ళీ సేమ్ కథలు రావు. నేనున్నానండి, సపోజ్ నేను ఒక పాస్టర్ని, మీరు ఫీల్ అవ్వద్దు అలాగా, ఓకే? సపోజ్ నేను ఒక పాస్టర్ని, నాకు ఒక 20-30 మంది వచ్చారు నా గుడికి. మీలో ఖచ్చితంగా ఒకరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు ప్రార్థన చేద్దాం అంటాను. ఎవరికి ఉండవు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? ఒక్కడు మాత్రం కన్నీరు కార్చేస్తాడు, అమ్మ బాబోయ్ దేవుడే వచ్చి చెప్పేశాడు అయ్యగారికి అమ్మో అనుకుంటూ ఉంటాడు. నీ భర్త నేను కొడుతున్నాడా? కొడతాడు, అప్పుడప్పుడు కొడతాడు. కొట్టమని నేను చెప్పట్లా, కొన్ని చోట్ల కొడతారు అంటున్నా, నేను చూసా కొట్టేవాళ్ళని. అమ్మో ఎలా తెలిసింది దేవుడికి? నేను దాంతో మనీ వస్తుంది నాకు. దిస్ ఇస్ కాల్డ్ బాణం ఎఫెక్ట్. అంటే ఐ టెల్ ఎ వేగ్, మీ చేయి చూస్తా, ఖచ్చితంగా మీ ఎదుగుదలకి ఒకడు కారణం ఉన్నాడు, వాడు మీ ఫ్రెండ్స్లోనే ఉన్నాడు అంటాను. అంటే జనరలైజ్ పాసిబిలిటీస్ లోంచి చాలా విషయాలు వస్తాయి. మనుషుల దగ్గర నుంచి డబ్బులు పెంచడం అంత ఈజీ థింగ్ ఏది ఉండదు, ఏది దేవుని పెడితే. పాయింట్ ఇస్ హ్యూమన్ ఆర్ ఎమోషనల్ అండ్ వీఆర్ ఇర్రెలవెంట్ సమ్ టైమ్స్. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఫస్ట్ రావాలంటే నాకు 1,00,000 కొట్టండి అంటాను నేను. మీరు ఫస్ట్ రారు, మీరు ఫెయిల్ కూడా అవుతారు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంట. 2 నా వైపే ఉంటాయి, ప్లేట్ ఇటు తిప్పినా నేనే గెలుస్తున్నా, ఇంకెందుకండి బాబు. సరే, ఇప్పుడు దేవుడి గురించి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ ఆల్సో, మేబీ వీ నీడ్ మోర్ అండర్స్టాండింగ్. ట్రూ. ఇక్కడ నువ్వు ఒక పాయింట్ గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు చేసే ప్రార్థన దేవుడు, రాదర్ దాన్ నువ్వు దేవుడిని మొక్కి అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావు, మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నావు, వాట్ ఎవర్ యూర్ డూయింగ్, ఏదైనా చదవడం కావచ్చు, పొగడ్డం కావచ్చు, కీర్తనలు, వాట్ ఎవర్, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రాసెస్ ఆఫ్ నాకు ఇది జరగాలి, నాకు ఎందుకు మంచి జరగట్లేదు, ఈ క్వశ్చన్ స్ట్రగుల్ చూడు, ఇదే దేవుడు. అది నేను సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనుకుంటూ ఉంటాను. ఇది జరగాలి అంటే మేనిఫెస్టేషన్ అంటున్నారు కదండి ఇప్పుడు. మేనిఫెస్టేషన్ ఓకే, అలా అనుకుంటే ఒక ₹1 కోటి నా బ్యాంకులో పడాలి కొంచెం తొందరగా. మేనిఫెస్ట్ చేయి, ప్రార్థన చేయి, చేస్తున్నాను. నువ్వు ఒక పెక్యులర్ క్యారెక్టర్వే, నీకు చాలా విషయాల మీద ఎంతో కొంత అవగాహన ఉంది. ఐ వాంట్ టు టాక్ యాజ్ అ ఫిల్మ్ స్ట్రగ్లర్. నువ్వు నిన్ను ఇంపాక్ట్ చేసిన సినిమాలు, నేను ఇంపాక్ట్ చేసిన డైరెక్టర్స్ కానీ, నేను ఇంపాక్ట్ చేసిన కొన్ని పెక్యులర్ సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే నీలో ఉన్న ఒక రైటర్ని సాటిస్ఫై అవ్వడానికి నువ్వు కాన్స్టెంట్గా ఏదో ఒకటి కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. యా బ్రో, అంటే తెలుగులో చాలామంది ఉన్నారు, రాజమౌళి గారి దగ్గర నుంచి సుకుమార్ గారు, లేటెస్ట్గా వచ్చిన అంటే ఏ సినిమా చూసినా అందులో మంచిగా తీసుకుంటాను నేను. కెహెల్ గిబ్రాన్ చెప్పినట్టు ఆయన ఏం చెప్పారు? అదే మంచిగా తీసుకు స్వాన్ స్టోరీ. ఓకే. సో ఎలా అయితే హంస పాలు మాత్రమే తీసుకుంటుందో, నేను అట్లా ఐ బీన్ కన్జ్యూమింగ్ గుడ్ కాంటెంట్. నువ్వు చూసిన సినిమాల్లో తెలుగు అనుకుందాం,
ఈ సినిమా ఎందుకు జనం ఇంతలా చూస్తున్నారు అనుకున్న సినిమా ఒకటి, ఈ సినిమాని ఎందుకు జనం అసలు చూడలేదు అనుకున్న సినిమా ఒకటి, ఏమైనా చెప్పగలవా? గ్రేటెస్ట్ ఇంపాక్ట్ మాత్రం అనుకోకుండా ఒకరోజు బ్రో వాహ్ అనిపించే స్టోరీ అది అసలు. అది అసలు అప్పటికి అసలు డ్రగ్స్ అంటే ఏంటో తెలీదు, అసలు ఏదేంటి తెలీదు, కానీ అది మాత్రం నాకు ముఖ్యంగా ఒక సీన్ ఏంటంటే కాకి, చనిపోయిన కాకి అనేది ఏదైతే ఉందో నేను అప్పటి వరకు ఎక్కడా చూడలేదు. నేను కాకి చనిపోవడం బయట చూడలేదు, సినిమాలో కూడా చూడలేదు. అసలు కొన్ని షార్ట్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించినాయి. అండ్ అలాగే ఓవర్ రేటెడ్ అంటే ఎనీ స్టోరీ విత్ ఫుల్ ఫైట్స్, ఫుల్ డ్యాన్స్, లేకపోతే సాంగ్స్, నాకు అవన్నీ ఓవర్ రేటెడ్ అనిపిస్తాయి. బట్ తెలుగు సినిమాలో ఇవి మైనస్ చేసి నువ్వేం చూస్తావు? గస్పార్ నోయే అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతను ఎలాగ ఇంటర్వ్యూలో అడిగారు, మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం ఏంటి అని. నాకు ఇష్టం అనేది పక్కన పెడితే ఇష్టం లేని సినిమాలు ఈ అవెంజర్లు, ఈ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, ఇవన్నీ ఉంటాయి కదా. సూపర్ హీరో ఫిల్మ్. నాకేమో ఎక్కువ అని అంటాడు. నాకు అంతే, నాకు ఏమంత ఎక్కువ అంటే ఏదైతే రియాలిటీకి దూరంగా ఉంటుందో ఆ సినిమా నాకు ఎక్కదు. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటే అంత ఇష్టం. నేను అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ నేను ఇంకా సినిమాలు చూడడం మానేశాను. డాక్యుమెంటరీస్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. తెలుగులో మంచి డాక్యుమెంటరీ తీయాలనేది కూడా నా ఆశ. సో డాక్యుమెంటరీస్ని ఎంకరేజ్ చేయాలి తెలుగులో. లాస్ట్ టైం థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి నువ్వు? లేటెస్ట్ జెట్లీ చూసా బ్రో. జెట్లీ ఎంజాయ్ చేసావా? యా, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. కానీ అది ఒక రకమైన స్లాప్ స్టిక్ అనమాట. అంటే స్లాప్స్టిక్ కామెడీ ఆయన జోనర్ అది. అది కొంతమందికి బాగా నచ్చుతాయి, కొంతమంది అంటే మేబీ తెలుగు ఆడియన్స్కి ఇది కొంచెం కొత్తది చెప్పాలి అంటే. ఇట్స్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఫిలిమ్స్, చాలా ఆటల్లో ఉన్నాయి. ఇది తీసుకొచ్చాడు రితేష్ రాణా. స్లాప్ స్టిక్ యాక్చువల్లీ కమల్ హాసన్ గారు కొంత ఎక్స్ప్లోర్ చేశారు. ముంబై ఎక్స్ప్రెస్ లాంటి సినిమా ఇస్ మోర్ లైక్ స్లాప్ స్టిక్ ఫిల్మ్. సంగీతం శ్రీనివాసరావు గారు కొంత ఎక్స్ప్లోర్ చేశారు స్లాప్ స్టిక్ని. కొత్తగా స్టాండప్ కమెడియన్ ఎవరైనా అవుదాం అనుకుంటుంటే ఆ ధైర్యంతో నిజంగా పబ్లిక్ డొమైన్లో నేను ఏదైనా చేయగలను నాకు ధైర్యం ఉన్నాడు ఎవడైనా వస్తే వాడికి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఫెయిల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఆ తర్వాత ఇంకేం ఉండదు. ఇట్స్ బెటర్ టు ఫెయిల్. అంటే విన్ అవుతామని పోరాడడం కన్నా ఎలాగో ఓడిపోతానని పోరాడినప్పుడు మనకి ఏదైనా దక్కుద్ది. సో ఇట్స్ నాట్ లైక్ ఒక రాజులా యుద్ధం చేయమంటలేదు నేను. ఒక సిపాయిలాగా, ఒక సైనికుడిలాగా యుద్ధం చేసినప్పుడే మనం ఆనందించగలం అనేది నా ఫీలింగ్. వాట్స్ యువర్ లైఫ్ ఫిలాసఫీ? ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ దిస్ మూమెంట్ విల్ నాట్ కమ్ అగైన్. ఓకే. సో బీ ప్రెజెంట్ అంతే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఇవే నాకు భయం. పాడ్కాస్ట్ అన్నిటిలోకెల్లా అత్యంత క్రూరమైనవి, రూత్లెస్ ఏమైనా ఉన్నాయంటే అవి ర్యాపిడ్ ఫైర్. ఓకే. హైదరాబాద్, వైజాగ్? వైజాగ్ 100%. వైజాగ్ అని ఎందుకన్నానంటే నాకు ఆ యాస నరాల్లోకి వచ్చింది. చెప్పు, వైజాగ్ యాస ఏంటో చెప్పు ఒకసారి. ప్రతి ఏరియాకి ఒక రకమైన డైలెక్ట్ ఉంటుంది, ఒక రకమైన నొక్కులు ఉంటాయి. నాకు తెలిసి చైనీస్కి ఎలా అయితే మ్యూజికల్ భాషో, ఫర్ మన ఆంధ్రాకి వైజాగ్ అలాంటి మ్యూజికల్ భాష అని నేను నమ్ముతా. ఓకే. అది చైనీస్. ఇప్పుడు ఏంటి నువ్వు ఇలా కూర్చున్నావేంటి, చాలామంది ఒప్పుకోరు. ఇది వైజాగ్ కాదు, ఇది అనకాపల్లి, అది ప్యూర్ వైజాగ్. ఇప్పుడు ఉత్తరాంధ్ర బ్రో, వైజాగ్, శ్రీకాకుళం, అదంతా కలిపి ఉత్తరాంధ్ర. ఇక్కడ డీప్కి వెళ్ళిపోతే ఇట్స్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్ అనేది నా ఫీలింగ్. ఓకే. ఇంట్రోవర్షన్గా ఉండడం బెటరా, ఎక్స్ట్రోవర్ట్గా ఉండడం బెటరా? ఇట్స్ బెటర్ ఇంట్రోవర్ట్. బట్ ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడకుండా సైలెంట్ కూర్చోండి ఎవడేమండు, కానీ ఏదో ఒకటి మాట్లాడి ఇరుక్కుపోయినోడిని మాత్రం బద్నాం చేసేస్తారు. అది నిజం. సో అందుకని ఇంట్రోవర్ట్గా ఉండడమే బెటర్. కానీ ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలనుకున్నప్పుడు చాలా ఆచి తూచి అడుగేయాలి అనేది నా అభిప్రాయం. ఓకే. స్టాండప్ కామెడీలో రెగ్యులర్గా నువ్వు చేసేది ఫ్యామిలీని రోస్ట్ చేసుకోవడం బెటరా, ఫ్రెండ్స్ని రోస్ట్ చేసుకోవడం బెటరా?
ఫ్రెండ్స్ని రోస్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మా డాడీ ఇప్పటికీ కొడతాడు నన్ను కోపం వస్తే. ఓకే. ఫ్రెండ్స్ కొట్టలేరు, కొట్టినా నేను ఇంకో దెబ్బ వేయగలనండి. సో కంక్లూజన్ ఫ్రెండ్స్. ఐ మీన్ నువ్వు చేసిన ఏదైనా వీడియోస్లో కానీ స్టాండప్ మీ ఫ్యామిలీ ఎవరైనా హర్ట్ అయ్యారు ఏదైనా విషయంలో ఫ్రెండ్స్ కానీ? నేను చెప్పేదంతా ఇందాక యాజ్ ఐ సెడ్ అంతా అబద్ధం కాబట్టి ఎవడో హట్ అవ్వడానికి వీల్లేదు. ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ ఎవడో రేపు పొద్దున ఇదంతా నా జీవితంలో జరిగింది అని ఆడొస్తే తప్ప. బట్ ద ప్రాబిలిటీ ఈజ్ ఆల్మోస్ట్ జీరో. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడం బెటరా, లైవ్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం బెటరా? లైవ్ ఆడియన్స్ ఆబ్వియస్లీ. వై? ఎందుకు అంటే వాళ్ళు మనుషులు. ఓకే. బ్లాక్ స్క్రీన్ చూస్తావా లేకపోతే ఫోన్లో చూసుకున్నావు, మెషిన్ చూస్తావా మనిషిని చూస్తా అంటే మనిషిని చూస్తానంటాను నేను. ఓకే. సరే, నువ్వు చేసే ప్రాసెస్ కొంచెం బార్డర్ అలా దాటుతూ ఉంటావు. సేఫ్ జోక్స్ బెటరా, రిస్కీ జోక్స్ బెటరా? రిస్కీ జోక్స్ ఆర్ బెటర్ ఫర్ ద సొసైటీ. మనుషులు ఈ మధ్యన కొడుతున్నారు. అవును, రిస్కీ జోక్స్ ఆర్ బెటర్ ఫర్ ద సొసైటీ. సేఫ్ జోక్స్ ఆర్ బెటర్ ఫర్ యూ. ఒక సొసైటీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంటే రిస్కీగానే ఉండాలి. ఐ మీన్ ఎంతో కొంత స్టాండప్ కామెడీ చేసే వాళ్ళందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్గా సొసైటీలో ఉండే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని కానీ, కొంత అనిశ్చితిని కానీ, రెస్ట్లెస్నెస్ని కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ట్రూ. డూ యూ థింక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ రెలవెంట్ ఫర్ స్టాండప్ కమెడియన్స్? రెస్పాన్సిబిలిటీ రెలవెంట్ కాదు కానీ సోషల్ నార్మ్స్, సోషల్ బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఒకరిని ఎవరినైనా అంటే సొసైటీ ఎలా ఫీల్ అవుద్ది అనే విషయం మనకు ముందు తెలియాలి. గాట్ ఇట్. ఇంతకాలం ఎక్స్పీరియన్స్ తోటి వన్ వర్డ్ టు డిస్క్రైబ్ అవర్ తెలుగు ఆడియన్స్. ఎగ్జైటెడ్ టు ద కోర్. వీ సెలబ్రేట్ సినిమా. ఎగ్జైట్మెంట్ అంటే దీస్ ఆర్ లైక్ ఈ ఎగ్జైట్ అయ్యే అయాన్స్ ఉంటాయి కదా, దే ఆర్ రెడీ టు హ్యావ్ బాండ్ విత్ ఎనీథింగ్. సో వాళ్ళని ఎవరైనా ఎగ్జైట్ చేశారంటే మంచి కోవాలెంట్ బాండ్ అయిపోద్ది వాళ్ళకి. సో మనం ఎగ్జైట్ చేయడం ఆలస్యం, వాళ్ళు మన వాళ్ళు అయిపోతారు. ఓకే, కూల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ స్టాండప్ కామెడీస్ ఏం చేసినా, మీరు ఇండిపెండెంట్గా ఏం చేద్దాం అనుకున్నా కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఐ టెల్ యూ వన్ మోర్ టైమ్, you are a rare talent. People should utilize you more. And I request you to start writing for yourself. Preparedగా వెళ్ళండి, స్క్రిప్ట్లతో వెళ్ళండి. I should. And all the best one more time. And you should do films. Thanks for bringing me to your podcast, and it's been a wonderful time spent here. And also this is my first podcast. నాకు జనరల్గా పాడ్కాస్ట్లకి వెళ్ళడం తెలీదు, అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు. But it's a good experience. Thanks.